కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. గాలి తుఫానుల అలజడిలో కూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో కూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములాద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములాద్యంతము. ఒక క్షణమైన విడువని ప్రేమామృతము. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. పురులరా, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అలాగే దేవుడు వీరి మధ్య ఉన్న అత్యున్నతమైన సహవాస సంబంధాన్ని చాలాసార్లు మనం తలపోసుకుంటూ ఉంటాము. ఒక స్నేహితులు కదా ముచ్చటించుకున్నట్లు దేవుడు అబ్రహాముతో ముచ్చటించడం, అబ్రహాము దేవునితో ముచ్చటించడం ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న బంధం అంత పవిత్రమైనది, అంత ఘనమైనది కూడాను. మనం ఇంత భక్తి చేస్తున్నప్పటికీ ఆ ఉన్నత స్థితికి మనం చేరుకోవడం ఈ రోజున కాస్త కష్టతరమే అవుతుంది. ఎందుకంటే ముఖాముఖిగా మాట్లాడుకునే ఆ ఉన్నతమైన స్థానం అబ్రహాముది గనుక అది ఒక ఆశ్చర్యాన్ని, మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక చక్కటి మాట ఆయన మాట్లాడడం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. అది ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నానండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇక్కడ చూడండి, అబ్రహాముకి ఆయన తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే సర్వశక్తి గల దేవుడు అండి. సర్వం మీద ఆయనకి శక్తి ఉంది. మీరు మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో చదువుతారు, సర్వాధికారి అయిన ప్రభువు అని. సర్వశక్తి ఉంది, సర్వాధికారము ఉంది, అధికారము ఉంది,
శక్తి ఉంది. శక్తి గలవాడు గనుక అధికారము గలవాడయ్యాడు. నేను ఒక మాట చెప్తాను, అంతటి మహనీయుడైన ప్రభుని మనం ఆరాధిస్తున్నామండి. ఆయనకి సర్వము మీద శక్తి ఉంది, అధికారం ఉంది. ఆయన చేయలేనిది అంటూ ఏమీ కూడా లేదు, ఆయన ఇవ్వలేనిది అంటూ ఏమీ కూడా కానరాదు. అంతటి మహామహిమ కలిగిన పరిశుద్ధుడైన ప్రభుని మనం ఆరాధిస్తున్నాం, మనం స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మలచబడ్డాము, మార్చబడ్డాం. ఇది ఎంతో మనం సంతోషించవలసినటువంటి అనుభవం అండి. కొంతమందికి భక్తి చేస్తూ ఆ భక్తిలో వాళ్ళకి సంతృప్తి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, మనం ఆరాధించేది ఎంత శక్తి కలిగిన దేవునిని, ఎంత ప్రభావము కలిగిన ప్రభువుని, ఎంత అధికారము కలిగిన దేవునిని అనే యోచన లేనప్పుడు ఆ భక్తిలో సంతృప్తి కలుగదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియులారా, ఆ సర్వాధికారి సర్వశక్తి గల దేవుడు మనం లేఖనాల్లో మనం చదివితే ఆయన తన శక్తిని ఎలా ప్రత్యక్షపరిచాడు అంటే, మనకు బాగా తెలుసు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వాళ్ళు కనాను దేశానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు మనందరం చాలాసార్లు తలపోసుకుంటున్న చరిత్ర, ఘన చరిత్ర, ఎర్ర సముద్రం వారికి ఎదురయ్యింది. అది వాళ్ళకి శక్తికి మించిన సమస్యగా మార్చబడిందండి. నిజమే, వారికేంటి, మనకేంటి, ఎవరికైనా అంతే. ఏదో చిన్న సమస్య అంటే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. సాక్షాత్తు సముద్రమే వాళ్ళ ఎదుట నిలిచింది, ఉర్రుతలూగింది, వాళ్ళు కృంగిపోయారు. ప్రియులారా, వాక్యంలో మనం చదివితే ఎంత ఘనంగా మనకు ఆ చరిత్ర మన విశ్వాసాన్ని బలపరుస్తుందంటే చూడండి. ఆ మాటను నేను మీకు 106వ కీర్తన 9వ చరణంలోని మాటలు నేను చదివి వినిపిస్తాను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకు. ఆయన సముద్రాన్ని గద్దించాడంట. అయ్య బాబోయ్, ఆ సముద్రాన్ని గద్దించినప్పుడు ఆ సముద్రము పాయలుగా చీలిపోయింది. తన ప్రజలైన వాళ్ళు మైదానము మీద నడిచినట్లు. ప్రియులా దేవుని బిడ్డలారా, కొన్ని సమస్యలు మనకు కూడా మన ఎదుట ఈ ఎర్ర సముద్రంలాగే నిలబడుతాయండి. మన శక్తికి మించి, మన బలానికి మించి, మన ఆలోచనకు మించి, మన స్థితికి మించి ఇది మనం జయించలేము అన్నట్లుగా సముద్రం వలె కొన్ని సమస్యలు మన ఎదుట నిలుస్తాయి. కానీ అక్కడ మనం కృంగిపోకూడదు, అక్కడ మనం నిలిచిపోకూడదు, అక్కడ మనం అధైర్యపడకూడదు. ప్రభు వైపు తిరగగలిగితే, ప్రభుని సహాయాన్ని వేడుకోగలిగితే, ఇశ్రాయేలీలు అదేగా చేసింది. అక్కడ ఇన్ని లక్షల కాల్బాలం ఉన్నారు అంచేత ఈ సముద్రాన్ని మనం ఇంకేదైనా టెక్నాలజీ ఉపయోగించి, మన తెలివితేటలు ఉపయోగించి, మన సామర్థ్యతను ఉపయోగించి ఏదైనా దారి వెతుక్కుందాం అని కానీ, లేదా ఎందుకు వచ్చిన గొడవ, దారి తప్పి లేక మార్గాన్ని మరలించుకొని వేరొక దారిన మనం వెళ్ళిపోదాం అని వాళ్ళు తన శక్తి మీద ఆధారపడలేదు. కానీ ఆ సమస్య వాళ్ళ ఎదుట నిలిచినప్పుడు వాళ్ళు దేవుని వైపు చూశారండి. నాయకుడైన మోషే కూడా దేవుని వైపు కన్నులెత్తాడండి. నేను మీతో చెప్పగలిగింది, ఎన్ని సమస్యలు మనకు ఎదురైనా మనం దేవుని వైపు చూడాలి. మన ఆలోచనలు ఉపయోగించుకొని, మన తెలివితేటలు ఉపయోగించుకొని, మన సామర్థ్యతను ఉపయోగించుకొని ఆ సమస్యల నుంచి మనం విడుదల పొందాలి అని అనుకోవడం మన అవివేకం అండి. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడగలుగుతామో, ఆయన వైపు మనం చూడగలుగుతామో, మన ఎదుట నిలిచిన ఆ గండు సమస్యని, సముద్రము లాంటి ఆ యొక్క సమస్యల వలయాలని ఆయన గద్దిస్తాడు. ఆయన గద్దించడానికి సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు అండి. మరి సముద్రము విడిపోయిందే, మన సమస్యలు విడిపోవడం పెద్ద ఆశ్చర్యం ఏంటి? సముద్రము ఆరిన నేలన ఆయన తన ప్రజలను ఒక మైదానములో నడిపి కాళ్ళకు మట్టి తగలకుండా సుభిక్షతో సురక్షితంగా అవతలకి ప్రజలు చేర్చబడ్డారు. వాళ్ళ జీవితంలో మరుపురాని, వాళ్ళ జీవితంలో కాదు, ఈనాటికి మన బ్రతుకులలో కూడా ఒక మరుపురాని మహత్యంగా నిలిచిపోయిన ఘన చరిత్ర ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూనే ఉన్నాం.
కనుక నా ప్రియులరా, ఏ విషయంలో మనం అలసి సొలసి సొక్కి సమస్యలిపోకూడదు, విశ్వాసహీనులము కాకూడదు, బలహీనులము కాకూడదు, నిరీక్షణహీనులము కాకూడదు. ఆయన వైపు చూస్తే ధైర్యం కలుగుతుంది, ఆయన వైపు చూస్తే నిరీక్షణ కలుగుతుంది, ఆయన వైపు చూస్తే మార్గం కనబడుతుంది, మన గమ్యానికి మనం చేరుకోగలుగుతాము. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళితే ఆయన అక్కడ కొన్ని విషయాలు బోధించడం ప్రారంభించాడు. కానీ చిత్రం ఏంటంటే, తర్వాత లేఖనాల్లో మనం చదివితే ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన ఆత్మ పట్టిన వాడు ఒకడున్నాడట. సమాజ మందిరంలో అంటే దేవుని మందిరంలో అపవిత్రమైన ఆత్మలు పట్టిన వారు ఉంటారా? ఎందుకు ఉండరండి? ఉంటారు. కొన్ని అపవిత్రమైన ఆత్మలు కంటికి కనబడవు. అపవిత్రమైన వాటిల్ని అపేక్షిస్తూ అపవిత్రమైన కార్యక్రమాలు కొనసాగించుకుంటూ ఆ అపవిత్రతలో నిలిచి దైవభక్తి కలిగిన వ్యక్తులుగా కనిపిస్తుంటారు. ఆశ్చర్యం ఏంటంటే, ఆ ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఆ అపవిత్రమైన ఆత్మ కేకలు వేయడం ప్రారంభించిందట. మీరు చూడండి, ఆ మాటలు నేను చదువుతాను. లూకా సువార్త 4వ అధ్యాయం 33వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, అతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యన పడదోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, చూడండి, మరి ఎంతకాలం ఆ వ్యక్తిని పట్టి పీడిస్తుందో మనకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఆ అపవిత్రమైన ఆత్మ పట్టినవాడు సమాజంలో ఉంటే సరికదా, సంఘంలోనే ఉన్నాడు, దేవుని మందిరంలోనే ఉన్నాడు. ఇక అతనిని ఎవరు గుర్తిస్తారు? ఇతనిలో అపవిత్రమైన ఆత్మ ఉంది, ఇతని మాట అపవిత్రమైనది, ఇతని ఆలోచన అపవిత్రమైనది, ఇతని తలంపులు అపవిత్రమైనవి అని ఎవరు గుర్తిస్తారండి? ఎంతకాలముగా ఆ అపవిత్రమైన ఆత్మ అతనిని అపవిత్రమైన మార్గాలలో నడిపిస్తుందో మనకు తెలియదు. ఎంతకాలం అపవిత్రమైన వ్యక్తిగా అతనిని మార్చి అతని జీవితాన్ని శాపంగా మార్చిందో మనకు తెలియదు. జీవాధిపతి అయిన పరిశుద్ధుడైన ప్రభువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ అపవిత్రమైన ఆత్మ కేక వేస్తుంది, మమ్మలను నశింపచేయవచ్చితివా అన్నప్పుడు ప్రభు గద్దించాడట. అంటే మన ప్రభువు అపవిత్రమైన ఆత్మలను గద్దిస్తాడు. అవునండి, నేను ఒక మాట చెప్తాను. ఏ అపవిత్రమైన ఆత్మ ఈరోజు ఏ అపవిత్రమైన వాటిల్ని మనలో ఉంచి మనల్ని అపవిత్రమైన మార్గంలో నడిపించడానికి ఒకవేళ వంచనగా ఆ అపవిత్రమైన ఆత్మ నిలిచి ఉందో, ఆ సర్వశక్తి కలిగిన దేవునికి తెలుసు, ఆయన గద్దిస్తాడు. చాలామంది చెప్తుంటారు, ఏమండి పాస్టర్ గారండి, కొన్ని వ్యసనాలకి నేను బానిసనైపోయాను, ఆ వ్యసనంలో నుంచి బయటకు రావాలని శతప్రయత్నాలు చేస్తున్నానండి అంటారు. నేను అంటాను, నీ ప్రయత్నంతో నువ్వు ఏ అపవిత్రతలో నుంచి బయటకు రాలేవు. నీ సొంత తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యతలతో ఏ అపవిత్రతలో నుంచి పరిశుద్ధుడువు కాలేవు. యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రత్యక్షం అవ్వాలి, ఆయన క్రియలు మనలో ప్రత్యక్షం అవ్వాలి, ఆయన వెలుగు మనలో ప్రత్యక్షం అవ్వాలి. ఆ సర్వశక్తి కలిగిన జీవాధిపతి అయిన ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రత్యక్షమైతే ఆయన గద్దిస్తాడు. ఆనాడు నీవు విడిపించబడలేని ఆ కట్లలో నుంచి నువ్వు విడిపించబడగలుగుతావు, తప్పించబడగలుగుతావు. వాటి మీద గొప్ప ఘన విజయం నీకు కలుగుతుంది. అక్కడ రాయబడిన మాట అదేనండి, వానికి ఏ హాని చేయక అవి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయట. నా ప్రియమైన సహోదరులారా, ఆ అపవిత్రమైన వాటిని గద్దించే ఆ శక్తి గల దేవుడు మనకున్నాడు. మరి ఆయనను వేడుకోనకుండా, ఆయనను ప్రార్థించకుండా, ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని ఆయన ఒక అద్భుతం చేసేటట్లు ఆయన పాదాల దగ్గర పడి ఉండకుండా మనం పలు విధాలుగా ప్రయత్నం చేయడం ఏంటండి? నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ మాటలు వింటున్న మీ బ్రతుకులలో కూడా
ఏవి మిమ్మల్ని బానిసగా మార్చి ఉన్నాయో, ఏవి మిమ్మల్ని బానిసగా కట్టి ఉన్నాయో, ఆ వ్యసనాలలో నుంచి, ఆ చీకటి సంబంధమైన కార్యకలాపాలలో నుంచి నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఒక నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఒక నూతనమైన వ్యక్తిగా నేను తీర్చిదిద్దుతాడు. అదే సమసమాజంలో, సంఘములో ఆయన నిన్ను ఒక బలమైన, ఘనమైన ఒక సాక్షిగా నిన్ను నిలబెడతాడు. అపవిత్రత తొలగుతుంది, పవిత్రత నీలో ప్రవేశిస్తుంది, పరిశుద్ధినిగా నీవు జీవించగలుగుతావు. ఆయన అపవిత్రమైన ఆత్మలను గద్దించాడట. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఒకసారి యేసు ప్రభు తన శిష్యులు అద్దరికి వెళ్ళడానికని నావ ఎక్కారండి. సరే, ఆయన అలసిపోయాడు కాబోలు అమరములోకి వెళ్ళి తలగడ మీద ఆయన నిద్రపోతున్నాడు. అంతలో పెద్ద గాలి తుఫాను. అయిపోబోయ్, ఆ గాలి తుఫానికి శిష్యులు అలజడి పాలైపోయారండి. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఆయనను నిద్రలేపారు. బోధకుడా, లేగవయ్యా, నువ్వు నశించిపోతున్నావు, నీకు చింత లేదంటాయా అని ఆయనను ఆ నిద్రలేపారు. అప్పుడు యేసుప్రభు తన శిష్యుల్ని చూశాడు, సముద్రాన్ని చూశాడు. సముద్రంలో ఉన్న అలజడి తక్కువే, ఇలా గుండెల్లో ఉన్న అలజడి ఎక్కువ. కలిగిన సమస్య కొంచెమే, కానీ ఆ సమస్యను గూర్చి ఆలోచనలు ఎక్కువ. ఉన్న సమస్య చిన్నదే, కానీ వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి చాలా గొప్పగా ఉంది. వెంటనే ఆయన మనసులో నవ్వుకున్నాడు కాబోలు. పిల్లల వాక్యంలో ఎలా వ్రాయబడి ఉందండి, చూడండి. ఆ మాట మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఆయన ఎంత సర్వాధికారి, ఎంత సర్వశక్తి కలిగిన వాడో చూడండి. సముద్రాన్ని, గాలిని గద్దించాడట. కొన్ని గాలులు మన జీవితంలో కలవరాన్ని రేపుతాయండి. నేను మాట్లాడుతున్నప్పుడే మీకు ఏ గాలి మిమ్మల్ని కలవరపరుస్తుందో మీకు జ్ఞాపకం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని గాలులు యాత్రను సులువుగా సాగి వెళ్ళనివ్వండి, నడకను ముందుకు వెళ్ళనివ్వండి, జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వండి, బ్రతుకుని సంతోషంగా సాగనివ్వండి. ఎన్నో గాలులు. అదే పరిస్థితులలో గూడు చెదరిన ఒక గువ్వ వలె ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇప్పుడు మనకు ఆశ్రయం ఎవరు, మనల్ని ఆదుకునేది ఎవరు, మనకెవరున్నారు అనే ఒంటరితనం కూడా మనల్ని వేధిస్తుంటుంది. కానీ ఆ గాలిని గద్దించేవాడు మన నావలో ఉన్నాడని మనం మర్చిపోకూడదండి. ఆయన గాలిని గద్దించాడు. అంతవరకు హృదయాలను కలవరపరిచి, వాళ్ళని విభ్రాంతిపరిచి, దుఃఖసాగరములు ముంచిన ఆ గాలిని ఒక్క మాటతో అలా గద్దిస్తే సముద్రము, గాలి నిమ్మళమైపోయిందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత మహనీయుడండి, ఎంత మహనీయుడండి, ఎంత గొప్ప దేవుడండి. మన బ్రతుకులలో మనల్ని ఏది కలవరపరుస్తున్నదో దానిని గద్దిస్తాడు ఆయన. సమూల నాశనం చేస్తాడు, ఆ గాలిని అణచివేస్తాడంతే. ఆ ధైర్యం, స్థైర్యం మనకు కావాలి. నా ప్రభు నాకున్నాడు. ఈ నావలో, నా నావలో, నా బ్రతుకులో, నా జీవితంలో, నా కుటుంబంలో ఆయన ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు, అనాథగా నన్ను మార్చేవాడు కాదు. ఏ లేచిన గాలినైనా, ఏ తుఫానునైనా, ఏ సముద్రాన్నైనా అణిచివేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులలో నిమ్మళత్వాన్ని ప్రసాదిస్తాడు. గాలి అణిగిపోయింది, సముద్రం నిమ్మళమైపోయిందట. ఈరోజు మన ఎదుట నిలిచిన గాలైన, తుఫానైన, సముద్రమైన ఇవన్నీ కొంతకాలమే, కొన్ని రోజులే. ఆయన గద్దిస్తాడు. ఆ తర్వాత మన బ్రతుకు ఎలా ఉంటుందంటే నిమ్మళంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు అలాంటి దీవెన నా ప్రభు మీకు కలుగు చేయుగాక. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నీవు సర్వాధికారి అయిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. మరొక్కసారి మీ కార్యములను మేము యోచించడానికి, ధ్యానించడానికి, తలపోసుకోవడానికి మీరు అనుగ్రహించిన అవకాశం కొరకై స్తుతి చెల్లిస్తూ, మా బ్రతుకులలో కూడా మీ నూతనమైన కార్యములను జరిగించి మమ్మల్ని చేపట్టి నడిపించమని, మాకు నాయకునిగా మీరు ఉండండి, వైద్యునిగా మీరు ఉండండి, తల్లిగా తండ్రిగా మీరు ఉండండి, మాకు మహారాజుగా మీరు ప్రత్యక్షమై నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రాముఖ్యంగా ఎవరు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఎవరు ఏ ఏ ఇబ్బందుల్లో, ఇరుకులలో ఉన్నారో నాయన, ఆ ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలను మీరు గద్దించి ఆనాడు మా పితరులను నాయన ఆరిన నేలను నడిపించినట్టు, ఎడారి మార్గములో నడిచినట్లుగా నడిపించిన తండ్రి, మీ బిడ్డలమైన మమ్మలను కూడా ఆ రీతిగా నడిపించమని, మా ఎదుట నిలిచిన ప్రతి గాలిని అణుచి నిమ్మళత్వాన్ని ప్రసాదించి మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా వాడుకున్నామని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు నిండుగా, మెండుగా, సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.